సో హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు మై ఛానల్, ఇట్స్ మీ హరిత. ఈరోజు ఒక సాడ్ న్యూస్ అనిపించింది. నిజంగా దాన్ని ఎందుకో అంటే ఈరోజు మార్నింగ్ ఒక వ్లాగ్ చేశాను ఆల్రెడీ. బట్ నాకు ఎందుకో అది నా వల్ల కావట్లేదు. చెప్పేయాలనిపిస్తుంది. ఏంటంటే ఈ వీడియో అదే స్టోరీ గురించి చెప్తాం. నేను అందరూ చూసే ఉంటారు, నాకు తెలిసి న్యూస్లో వస్తుంది. ఆ అమ్మాయికి 3 పిల్లలంట. ఆ అమ్మాయి వాళ్ళ అత్తతో ఏదో వాళ్ళ అత్త తిట్టిందని వాళ్ళిద్దరూ అరుచుకొని ఆ అమ్మాయి ఫ్యాన్కి సూసైడ్ చేసుకుందంట. నిజంగా నాకు ఏడుపు వచ్చేసింది. ఆ అమ్మాయి చనిపోయింది దానికంటే ఆ పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు, వాళ్ళ పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించింది, అంత మంచిగా ఉంది. స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత అమ్మాయిని అలా చూసి ఆ పిల్లలకి తెలియక, అంటే 5-6 ఇయర్స్ కదా చనిపోయిందని తెలియక, లే అమ్మా అని ఏడుస్తుంటే నిజంగా అండి అస్సలు నాకైతే లోపల నుంచి వచ్చేస్తుంది. ఆ పిల్లలు అలా అరుస్తూ ఏడుస్తూ ఉంటే ఎవ్వరూ కంట్రోల్ చేయలేకపోతున్నారు ఆ పిల్లల్ని. ఎంతమంది ఉన్నా కూడా అక్కడ అందరూ ఎత్తుకుంటున్నారు, కాకపోతే అవ్వట్లేదు. ఆ పిల్లల వల్ల అవ్వట్లేదు, ఆ పేరెంట్స్ ఎవరి వల్ల కంట్రోల్ చేయడానికి అవ్వట్లేదు. నిజంగా ఆ అమ్మాయి ఆ పిల్లల్ని చూసి బతకాలి అనిపించింది. ఎంత బాధ వేసిందో అసలు నాకైతే. ఆ పిల్లలు లే అమ్మా అంటుంటే అది ఏంటో ఆ ప్లేస్లో నేను ఉన్నట్టు నేను ఫీల్ అయ్యాను. అంటే నిజంగా పిల్లలు పుట్టిన తర్వాత మన కోసం కాదు, మన పిల్లల కోసం బతకాలి. నిజంగా చెప్తున్నా. ఆ అత్తలు కూడా కొంచెం అర్థం చేసుకొని ఈరోజు వాళ్ళ అమ్మని వాళ్ళకి తెచ్చేయగలరా? అదే అత్త ఇప్పుడు అరిసింది, అయిపోయింది, అంతా అయిపోయింది. ఆ పిల్లలకి అదే అమ్మ కావాలంటే వస్తుందా మళ్ళీ? అదే ఒక మాట కొంచెం నోరుని అదుపులో పెట్టుకొని మనది అయిపోయింది, ఒక ముద్ద తిని కామ్గా ఉందాం అనుకునే వయసులో ఇలా అని వాళ్ళ ఫ్యామిలీనే కదా నష్టపోయింది. ఇప్పుడు ఎవరో కాదు, వాళ్ళ అబ్బాయి నష్టపోయారు, వాళ్ళ పిల్లలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్లలు ఎంత బాధ. ఇప్పుడు నిజంగా అండి అన్నవాళ్ళు హ్యాపీగానే ఉంటారు. వాళ్ళు 1 రోజు 2 రోజులు కొంచెం గిల్టీగా ఫీల్ అయినా తర్వాత అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటారు. కానీ హ్యాపీగా ఉండండి అంటే మనల్ని కన్నవాళ్ళు, మనం కన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అనాథలైపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక్కటే మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎవరైనా కూడా నాకు తెలిసి ఈ వీడియో చూసి ఒక్కరి మనసు మారినా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే మనల్ని కన్నవాళ్ళు, మనం కన్నవాళ్ళు తప్ప మిగతా అందరూ హ్యాపీగానే ఉంటారండి. ఎందుకు అంటే మనల్ని కన్నవాళ్ళేమో వాళ్ళు ఉన్నా కూడా చచ్చినట్టే నా దృష్టిలో అయితే. ఎందుకంటే మన పిల్లలేని బతుకు మనకెందుకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ప్లస్ మనం కని వదిలేసి వెళ్ళిపోతే మనలాగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ చూసుకోలేరు. ఒక్క తల్లిలాగా, నాకు తెలిసి ఒక తల్లిలాగా ఒక బిడ్డని ఎవ్వరు చూసుకోలేరు. ఈవెన్ ఫాదర్ కూడా చూసుకోలేరు నాకు తెలిసి. ఎందుకంటే ఎవ్వరు చేసేవి వాళ్ళే చేయాలండి. ఎవ్వరు చేసేవి వాళ్ళు చేస్తేనే అది అందంగా కూడా ఉంటుంది. అదే అమ్మ ఈరోజు ఆ పిల్లలకి వాళ్ళ అమ్మ ఉంటే ఇంటికి రాగానే హ్యాపీగా వాళ్ళకి ఏదో ఒకటి పెట్టి వాళ్ళ హ్యాపీనెస్ని చూసుకొని బతుకుతుంది. అలాంటిది ఈరోజు ఆ పిల్లలు ఇంటికి రాగానే ఎవరిని పిలవాలి అమ్మ అని. నిజంగా చాలా బాధ వేసిందండి ఈ వీడియో చూస్తే. నిజంగా నా కళ్ళలో వాటర్ వచ్చేసినాయి. ఆ పిల్లలు అమ్మ అని అరుస్తుంటే. ప్లీజ్ ఎవరైనా దయచేసి ఇలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు ఫస్ట్ మీ పిల్లల మొహం చూడండి, వాళ్ళ భవిష్యత్తును ఆలోచించండి. అరే మనం కన్నాం కదా, మనం కని వాళ్ళని ఇలా వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, అదొక్కటి ఆలోచించండి. ఒకవేళ మీకు నచ్చలేదా, వాళ్ళతో మీరు అడ్జస్ట్ అవ్వలేరా, మీరు సపరేట్గా మీ పిల్లలు తీసుకెళ్ళిపోయి వాళ్ళతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి. మీరు ఎంత కష్టపడైనా పిల్లల కోసం బతకండి. ఇది ఒక్కటే నేను చెప్పాలనుకుంటున్నా. సో అది చూసినప్పటి నుంచి నా మనసులో నిజంగా ఎంత బాధ వేసిందో నాకైతే. అంటే అంతే, ఇంకా పెళ్ళి అయిపోతే లైఫ్ అయిపోయింది అనుకునే కంటే మన పెళ్ళి అయిపోయిన తర్వాత అయినా కూడా మన కోసం, ఒకవేళ మనకు నిజంగా బతకాలని లేకపోయినా మన పిల్లల కోసం మనం బతకాలి. ఇది ఒక్కటి నాకు అర్థమైంది. ఆ పిల్లల్ని చూసిన తర్వాత మన కోసం కాదు మనం బతకాల్సింది, మన పిల్లల కోసం అంతే. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఇది ఇంకొంతమందికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ అవుతుంది. ఎవరన్నా చూసి నా కోసం ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కరు మారినా కూడా నాకు నిజంగా హ్యాపీ. అంతే. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్.